న్యూస్ విజయనగరంలో స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. విజయనగరం స్ట్రాంగ్ రూమ్ల నుంచి మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు ఏవైతే ఎన్నికల నిర్వహణలో వాడిన ఈవీఎంలన్నింటినీ కూడా ఇప్పుడు భద్రపరిచేందుకు ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం ఏవైతే విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాల మట్టుకు ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఇక్కడ జేఎన్టీయూలో విజయనగరం కాన్స్టిట్యున్సీ, బొబ్బిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈవీఎంలను ఇక్కడ భద్రపరుస్తున్నారు. అలాగే లెండి కాలేజ్ దగ్గర మిగిలిన ఎస్కోట, అలాగే చీపురుపల్లి, నెల్లిమెర్ల, గజపతి నగరం నియోజకవర్గాలకు సంబంధించే ఈవీఎంలన్నింటినీ కూడా అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జేఎన్టీ దగ్గర పరిస్థితి పూర్తి బలగాలతో కూడిన బందోబస్తును ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్లో పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా ఇప్పటికే నిక్షిప్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం జేఎన్టీ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడే పూర్తి స్థాయిలో వచ్చి ఆ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా స్ట్రాంగ్ రూమ్స్ని సీల్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించి అన్ని కూడా చాలా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసడం జరిగింది. పూర్తిగా ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పర్యవేక్షణ జరుగుతుంది. అలాగే ఈ సిబ్బంది కూడా ఇప్పటికే సీజ్ చేసి పూర్తిగా ఆయా క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ కౌంటర్ ఫైల్ను కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ అంతా కూడా ఇప్పటికే ఎన్నికలు పూర్తిగా సజావుగా జరిగిన తర్వాత కౌంటింగ్ కూడా అదే స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కౌంటింగ్ కూడా పూర్తిగా ఇక్కడే ఏవైతే బొబ్బిలి విజయనగరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రెండు కూడా ఇక్కడే కౌంటింగ్ కూడా నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్కి భద్రత మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఎవరైతే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు అలాగే లోకల్ పోలీస్ కూడా పూర్తిగా ఇక్కడ బలగాలను ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పూర్తి భద్రత బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.